హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శంకర్స్ సోషియాలజీ అకాడమీ. ఈఓ సిడిపిఓ బ్యాచ్ మార్చి 16వ తారీఖున ఆన్లైన్లో స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ప్రతిరోజు 2 గంటల సేపు క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీరు లైవ్లో వినొచ్చు, లేకపోతే ఆ టైంకు మీరు అందుబాటులో లేనప్పుడు ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటాయి. ఏ సమయంలోనైనా సరే మీరు చూడొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి యాప్ ఏంటిది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. శంకర్స్ సోషియాలజీ అకాడమీ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో పాటుగా కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము టెస్ట్ సిరీస్ కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఓన్లీ నేను డీల్ చేసేటటువంటి టాపిక్స్ ఏంటిది అంటే పేపర్ 2 మాత్రమే నేను డీల్ చేస్తా. ఈ ప్రత్యేకంగా పేపర్ 2లో 300 మార్కుల పేపర్ నేను డీల్ చేయడం జరుగుతుంది. వచ్చే క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి. 150 × 2 మొత్తం 300 మార్క్స్ మొత్తం నేను డీల్ చేస్తా. సార్, ఈ 300 మార్క్స్లో అసలు పేపర్ 2లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్, మరి ఎన్ని సెక్షన్స్ ఉంటవి, ఆ సెక్షన్స్ ఏంటివి అని ఒకసారి మనం చూద్దాం. అందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటే న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, పోషకాలు మరియు ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఆహారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఫస్ట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మనం చదవాల్సినటువంటి అంశాలు ఏంటివి అంటే బేసిక్స్ ఆఫ్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషన్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, ఫుడ్ సేఫ్టీ అండ్ ప్రిజర్వేషన్, న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే అందులో పొందుపరచడం జరిగింది. ఇదంతా లార్జ్ సిలబస్, షార్ట్కట్లో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటే సోషల్ వర్క్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. సోషల్ వర్క్ కాన్సెప్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కమ్యూనిటీ డెవలప్మెంట్, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి మనం చదవాలి. తర్వాత థర్డ్ సెక్షన్ ఏముంది సార్, మరి థర్డ్ సెక్షన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్, ఇందులో మీనింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇందులో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, ప్రీ నాటల్ స్టేజ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అని చెప్పి అందులో ఒక కాన్సెప్ట్ సబ్ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫిజికల్ డెవలప్మెంట్, ఇంకా ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ వస్తాయి. ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ, రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మొత్తం ఇక్కడ మనం చదువుతాం. అంటే టోటల్గా పేపర్ 2 మాత్రమే నేను డీల్ చేస్తా. పేపర్ 2లో ఫస్ట్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ఉంటుంది, సెకండ్ సోషల్ వర్క్, థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని డ్యూరేషన్ వచ్చేసి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో 1 ఇయర్ వరకు అప్ టు ఎగ్జామ్ వరకు మీకు వ్యాలిడిటీ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా మినిమం ఈ సిలబస్